చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళంటే అందరికీ ఎందుకంత చిన్న చూపో నాకైతే తెలియదండి. నేనెందుకు ఈ మాట అంటున్నాను అనంటే, ఒక బిజినెస్ పెట్టాలి అంటే రూపాయి, రూ. 2 పెడితే అయిపోదండి. వేలతో పని ఉంటుంది. సో, ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా 20,000, 30,000 లేనిదే మనమైతే స్టార్ట్ చేయలేమన్నమాట. సో, ఇంత స్టాక్ తెచ్చుకోవాలంటే ఒక్కసారిగా ఆ మనీ తీసుకోవాలంటే ఎంతోమంది అప్పులు చేసి కూడా ఇలాగ స్టార్ట్ చేసుంటారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసము ఈ చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. మరి కొంతమంది వాళ్ళ ఫ్యాషన్ కోసం అనేది స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మార్జిన్ పెట్టుకొని చేస్తూ ఉంటారండి. సో, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి ఈ చిన్న చిన్న బిజినెస్లు అనేవి స్టార్ట్ చేస్తారు. కానీ ఎవరు కూడా టైం పాస్ కోసం అయితే మాత్రము చెయ్యరు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, కొంతమంది ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు, కొంతమంది ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తున్నారు. మరి ఆఫ్లైన్లో అయితే దారుణం అయిపోయిందండి. సో, ఇంటికి వచ్చి తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి తీసుకువెళ్తారు. తర్వాత ఎన్ని నెలలైనా కానీ మనీ అనేది ఇవ్వరండి. సో, అలా ఇవ్వకపోతే చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎలా రొటేట్ చేసుకుంటారు? బట్ చేసుకోలేరు. ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని రిటర్న్ పెడతారు. మళ్ళీ అసలు ఇంతవరకు అయితే మాకు ఎప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ అనేటివి రాలేదు. మాకైతే ఆన్లైనే బెస్ట్ అనిపిస్తుంది నిజంగా ఆఫ్లైన్ కన్నా. ఆఫ్లైన్లో అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నేను చెప్పింది రైటో రాంగో కామెంట్ చేయండి.